ప్రళయం అంటే ఏంటి? దీనికి యుగాలకి ఉన్న కనెక్షన్ ఏంటి? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 6 ఆఫ్ ది సిరీస్ ద యుగ ఫైల్స్. ఈ సిరీస్ లో మనం యుగాల సీక్రెట్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఇది కంటిన్యూ చేద్దాం. మనం ఇప్పుడు ఉంటున్న కలియుగం గురించి చూద్దాం. కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయింది అనడానికి రెండు డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ 18 ఫిబ్రవరి 3102 BC అండ్ సెకండ్ వన్ 2 నవంబర్ 5161 BC. ఫస్ట్ డేట్ అనేది దాదాపు అందరూ ఒప్పుకున్నారు. బట్ సెకండ్ డేట్ అనేది నీలేష్ నీల్కాంత్ గారు చాలా రీసెర్చ్ చేసి స్పెసిఫై చేయడం జరిగింది. ఈ రెండు డేట్స్ కూడా యుక్తేశ్వర్ గారికి విరుద్ధంగా ఉంటాయి. వారి ప్రకారం కలియుగం అనేది 700 BC లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మన దగ్గర ఓన్లీ రెండు టైమ్ లైన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు మూడు ఉన్నాయి. ఓకే, వీటి గురించి తెలుసుకునే కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ప్రళయం అంటే ఏంటి. ప్రళయం అంటే ఓన్లీ డిస్ట్రక్షన్ కాదు, ఇందులో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ నిత్య ప్రళయం, అంటే డే టు డే జరిగే ఈవెంట్స్. లైక్ చాలా జీవులు రోజు పుడుతూ చనిపోతూ ఉంటాయి, ఇది నిత్య ప్రళయానికి ఎగ్జాంపుల్. సెకండ్ వన్ నైమిత్తిక ప్రళయం, ఇది బ్రహ్మ యొక్క ప్రతి ఒక్క రోజులో జరిగే ప్రక్రియ. అంటే ప్రతి ఒక్క కల్పంలో సృష్టి తాత్కాలికంగా అంతమై మళ్ళీ పుడుతూ ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ పార్ట్ 1 లో చూసాం. థర్డ్ వన్ ప్రాకృతిక ప్రళయ, అంటే బ్రహ్మ 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక జరిగే డిస్ట్రక్షన్. ఈ టైంలో విశ్వం మొత్తం శూన్య స్థితికి చేరుతుంది అండ్ ఓన్లీ పరబ్రహ్మ తత్వం మాత్రమే మిగులుతుంది. సో మెయిన్లీ ఇవి 3 టైప్స్. బట్ ఫోర్త్ టైప్ అత్యాంతిక ప్రళయం అనేది కూడా ఉంటుంది. ఇది యూనివర్స్ లెవెల్లో కాదు, ఇది మన పర్సనల్ లెవెల్ కి సంబంధించింది. ఎప్పుడైతే మనిషి యొక్క అజ్ఞానం జన్మ మరణాల చక్రాలు లయం అవుతాయో అప్పుడు మనిషి మోక్షాన్ని పొందుతాడు. ఇది వ్యక్తిగత ప్రళయం, దీన్నే అత్యాంతిక ప్రళయం అని అంటాం. ప్రతి మహాయుగం తర్వాత ప్రళయం కారణంగా సృష్టి అంతమవుతుందని మనం విన్నాం, కానీ అది ఏ ప్రళయం? అదే నైమిత్తిక ప్రళయంలోని చిన్న భాగం, దీన్నే యుగ ప్రళయం అని అంటాం. ఈ ప్రళయంలో 3 లోకాలు అంతం కావు, ఓన్లీ భూలోకంలో మాత్రమే చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ కూడా గ్రాడ్యువల్లీ రావు. ప్రతి యుగానికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. దీన్నే సంధ్య అండ్ సంధ్యాంశ అని అంటాం. అంటే ఈ రాత్రితో కలియుగం ఎండ్ అవ్వగానే రేపటి నుండి అందరం మంచిగా మారం. చేంజెస్ అనేవి స్లోగా వస్తాయి. ఇలా మనలో చేంజెస్ రావడానికి పట్టే టైమే ట్రాన్సిషన్ పీరియడ్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ప్రతి యుగానికి మారుతూ ఉంటుంది. కలియుగానికి ఉన్న ట్రాన్సిషన్ టైం 36,000 సంవత్సరాలు. మనం యుక్తేశ్వర్ గారి థియరీ తెలుసుకునే ముందు ఈ కాన్సెప్ట్ ని తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఈ పార్ట్ లో ప్రళయం గురించి కవర్ చేయడం జరిగింది. వచ్చే పాటలో యుక్తేశ్వర్ గారి థియరీ అండ్ మనం ద్వాపర యుగంలో ఉన్నామా అనేది చూద్దాం.